తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకి అందరికీ నాయకులు ఎట్లా ఆడుకుంటారంటే అట్లా ఆడుకుంటారు. ఎంతమంది ఉన్నారు చూడండి, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి మారిపోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారేదే వాళ్ళు, జనాలకి మోసం చేసేదే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కేసులు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కరి మీద 150, 250, 150 కేసులు ఉన్నాయి. వాళ్ళు చేయబట్టి మీరు కూడా కేసులు ఇరుక్కుంటారు. ఇది ప్రజలకు బాగుపెట్టడమా, ప్రజలకి చెడగొట్టడమా? నేను మీకు ఒకటే భారత లేబర్ ప్రజా పార్టీ నుంచి కోరేది, మీరు కూడా మారాలి, మార్పు రావాలి, ప్రజలు మారాలి, అందరూ బాగుపడాలి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొన్ని రోజులు పోతే తిండికి దొరకకుండా ఇబ్బంది పడతారు. ఎట్లా పడతారంటే ఉన్నోడు దగ్గర డబ్బులు ఉంటాయి, లేనోడు చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు జరగబోయేది ఏంది, ఇప్పుడు పెట్టేది ఏంది, చేసేది ఏంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అట్లాంటి నాయకులను పెట్టుకుంటే మనం కానీ మన పిల్లలు కానీ చాలా అవస్థపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ పార్టీనైనా సరే, మనం 100 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాము, కానీ పార్టీలు మార్పు రావాలి. మార్పు వచ్చి ఆ మార్పుని చూడాలి. ఎందుకంటే వాళ్ళు మారనియరు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఇది అంటారు, అది అంటారు. మళ్ళీ 5 సంవత్సరాల కాలం అయిపోతుంది, మళ్ళీ గ్రామ పంచాయతీ అయిపోద్ది, వాటికి పంచాయతీ ఎలక్షన్లు, మళ్ళీ వాళ్ళ ఆస్తులు తగాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. ఏదైనా ఒక పథకం బయటకు వచ్చిందా, ఏమైనా లోన్ వచ్చిందా, లేదా ప్రజలకు ఏమైనా సాయం చేశారా? ఏం చేసేది లేదు. అదే బస్సు పెట్టారు, ఆ బస్సు గడవ జరుగుతుంది. ఇంకో లోన్ అన్నారు, అదే గడవ జరుగుతుంది. ఏది దానికి గడవే. వాళ్ళ కేసులు, వాళ్ళ గడవలు, ఇది చేసుకోవడానికే ప్రజల ముందుకు వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉంటారు. జైల్లో ఉంటా ప్రజల్లో ఉంటే వాళ్ళకి ఇది మనకు ఒక ఆట, ప్రజలతో ఆడే ఒక ఆట. ఆ ఆట వాళ్ళు ఆడుతారు. కాబట్టి మీరు చూడండి, మీరు మారండి. మనకు కూడా మనం అందరం దాదాపు 100 పార్టీలు ఏకమైతేనాయి. త్వరలో 100 పార్టీలు. మేము గతంలో కూడా మీటింగ్ పెట్టినాం, అన్ని వీడియోలు మీకు పెడతానే ఉన్నాము. చూడండి, అందరి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు అందరికీ నేను కోరుతూ సెలవు తీసుకున్నా. ప్లీజ్. నమస్తే మిత్రులారా. ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి. మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.